హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు రెసిపీ అయితే చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జ్యూసీగా అందరికీ నచ్చే రెసిపీ ఇది. ఎండు రొయ్యలు, కాలీఫ్లవర్, టమాటా కర్రీ. ఇది చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచిగా ఉండే ప్రాసెస్ చూద్దాము. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీటిలో 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి కడాయి తీసుకొని 1/2 కప్పు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అరకప్పు క్లీన్ చేసి కడిగి రెడీగా పెట్టుకున్న ఎండు రొయ్యలని వేసుకోవాలి. ఎండు రొయ్యలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1 కప్పు ఉల్లి తరుగును వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఉల్లి తరుగు ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. 1 కప్పు బాగా రంగు వచ్చి గట్టిగా ఉన్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు గట్టిగా ఉండడం వల్ల జ్యూసీగా గ్రేవీ అనేది తయారవుతుంది. తప్పకుండా మంచి టమాటాలను ఎంచుకోండి. టమాటాలు వేసిన తర్వాత 30 సెకండ్ల పాటు మగ్గనివ్వాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత వేడి నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టిన కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు అనేవి ఇలా బయటకు వస్తాయి. కాలీఫ్లవర్లో చాలా ఎక్కువగా నీళ్ళు ఉంటాయండి. ఏం కంగారు పడిన అవసరం లేదు. ఎక్స్ట్రా మనం నీళ్లు వేయని అవసరం లేదు కూడా. ఈ నీళ్లతోనే కాలీఫ్లవర్ అనేది చక్కగా కుక్ అవుతుంది. రుచి కూడా బాగుంటుంది అలా కుక్ అవుతే. తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీ రోటీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినంత కారం, అంటే నేను 2.5 చెంచాల కారం వేసాను. తరువాత 1 చెంచా మెత్తని ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత మంటను మరి కాస్త తగ్గించుకొని అలా మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు రొయ్యలు ఇష్టపడే వారికి ఈ కూర అవసరం అని చెప్పచ్చు. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. నీరు ఏమీ లేకుండా చక్కగా కుక్ అయిపోతే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా ఉండే ఎండు రొయ్యలు, కాలీఫ్లవర్, టమాటా కర్రీ ట్రై చేయండి. ఈ కర్రీ చపాతీలోకి, దోశలోకి, వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. జ్యూసీగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తింటే పదే కావాలంటారు. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ ఇది. ఎండు రొయ్యలు ఇష్టపడే వారికి, కాలీఫ్లవర్ ఇష్టపడే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.